ఇంటికి పోవాలి నీకు గాజెత్త పట్టు ఇగో ఇటు పట్టు మనం పోదాం మళ్ళా తొందరగా ఇగో పేరు పెడతా పట్టు చోకు ఉంటావు కాను మంచిగా అట్లా అనొద్దు నీ డాడీ ఇంకా అంటారా అని అవు వచ్చింది పోయిగా మీ డాడీ తయారు కాబట్టి ఎటు ఉడక తయ్యింది అవు గట్లా అంటున్నావేంది నిన్న మా బాబు ఫోన్ చేసిండు కదా చెట్ల కిందికి పోదామని చెట్ల కిందికే పోని మీదికే పోని మరి నాకేం అవసరం గట్లా అంటున్నావేంది మరి నాకు ఇలా వేసిండా ఫోన్ ఏమన్నా నిన్న వేసిండు ఫోన్ ఇంకా నీకు 10 సార్లు వేస్తారా 10 సార్లు వేయకపోతే చెయ్యాలి నేను ఏమైనా పని ఉన్నా అల్లుడు అన్నప్పుడు 10 సార్లు వేయాలి ఫోన్ అబ్బో నువ్వు వేస్తున్నావు పెద్ద కలెక్టర్ జాబ్ అని నీకు 10 సార్లు వేస్తారు ఏమే భూమికి జానలేవు బాగా మాట్లాడుతున్నావు ఏనే వేస్తా అయినా నిన్న నేను లాభమే మీ బాబుకే భయం లేదు నీకెడికెళ్ళి వస్తుంది అయినా ఊగే నువ్వు బావాలని ఎందుకు అంటున్నావు ఏమో గాల మీద పడెడుతున్నావు వాళ్ళు ఏం చేసిరని ఏం చేసిర్రా మొన్న మా చిన్నబాబు కింద పడితే ఎవడో నచ్చి చూసినోడు ఉన్నాడా ఆయన ఏమన్నా ఉత్తా పడ్డా బిర్రుందాయి బరువున పడ్డాడు అయినా నీకు తెలుసు కదా మా బాబుకి తిరామేడు ఉంటుంది రోజంతా గొర్రెని ఆయన పోతాడు తెలిసి కూడా ఎట్లా అంటున్నావు నువ్వు అసలు తిరం లేక కాదే బాబుకు భయం లేక అయినా మొన్న కట్నం పోసే పైసలు ఉండే అవి మొన్న భూమి మీద పైసలు ఏం చేసిండు అవి నాకు ఓత అయిపోతుండే కదా భూమి మీ ఉత్త పుణ్యానికి అమ్మాలేడు పుక్కట్లా మన పెళ్లి ఆయనకి అప్పు చేసిండు కదా బాకీ ఆ బాకీ తెరిచా నీకు అమ్మ అటు తెరిచిండు అయినా నీ పైసలు నీకు ఇయ్యనికి నీ కట్నం ఇయ్యనికి దీపావళి వరకు అని చెప్పిండు టైం దీపావళి ఇప్పుడే వచ్చిందా నీకు ఇంకా 4 నెలలు టైం ఉంది అప్పుడు ఇవ్వకపోతే అడుగు నువ్వు నన్ను ఇప్పుడు కాదు చెప్తానే నీ పని చెప్తా మీ బాబు పని చెప్తా టైం వచ్చినప్పుడు అందరి పని చెప్తా చెప్దూతి మీ బాపే ఫోన్ చెప్తున్నాడు హలో అల్లుడు మామ ఇలా చెట్ల కింద పోతున్నా అమ్మేం దొరుకుని జల్ది రాలి అత్త నిన్ననే ఫోన్ చేస్తే కదా మళ్ళీ నాకేమన్నా మత్మార్పు అనుకుంటున్నావా మళ్ళీ అలా ఒకసారి చెప్తే మంచిగా ఉంటుందని చెప్తున్నా మళ్ళీ రాలి మా అత్త అంతే చేస్తేనేమో ఎందుకు వేసిండంటో చేయకపోతేనేమో ఒకటిసారి ఎత్తాడా అని అంటావు నీతోనైతే నాకు సాత కాదు సావరాదు చాలు నీతో రపరప్ప తయారుగా జల్ది వానను మొగులు పోదాంపా ఏమైనా అడుగు మొగులైతుంది ఎంతసేపు ఇంకా బాబుని అన్న చిన్న మాట అంటేనే ఓడుచుకొస్తుంది పని చేయాలంటే సాత కాదు కానీ అవ్వారింటికి అనగానే మొత్తం రెడీ అయి కూర్చున్నాం కూర్చుంటాం మరి అన్నిటికీ రెడీ చేస్తారా పోతున్నాం కానీ మా వాళ్ళ ఇంటికాడ ఏం లొల్లి వెళ్ళకు ఇక అదే పని నాకు ఇక ఎప్పుడు లొల్లి పెట్టుకునే పని ఇవాళ నానుడే ఇప్పుడు కనబడతలేదా పెట్టేది అల్లుడు ఇప్పుడు వస్తుందా ఇప్పుడు రావద్దేంది అటు అల్లుడు అంత గొప్ప ఎందుకు అంత మంచిగా ఉండేప్పటికే ఈడ దాకా వచ్చిన లేకపోతే గీడ దాకా ఏడవుతుంది అయ్యో అయ్యో ఎందుకు అట్లా అంత మంచిగా బిడ్డ మంచిగున్నావా పిల్లాడు మంచిగా అరుచుకుంటలేడా దివాళ అయినావు బాగా మంచిగా నడుచుకుంటాడు పిల్ల మంచిగా ఉన్నదా అమ్మా మంచిగా ఆడిపించుకో ఏడిపియకు పని వెనకకు చూసుకో పిల్లతోనే నీ బతుకు పోదాంపా ఇలా పోలేనా మీరు అత్తుల ఇంటికన్నా ఉన్నాయి అంత కగిలి పెట్టాల్సిన పైసలు తక్కువ గిదాటోళ్ళకి నేను ఆడుతున్నాను అయ్యో అన్న బాగా కూల్ డ్రింక్స్ తాగాడే బీర్ తాగుతాడు బీర్ తాగుదాం బాబా తాగు ఇప్పుడు ఎండలు వచ్చిన చల్లబడికి తాగితే కొంచెం చల్లబడుతుంది ఇప్పుడైతే చల్లబడు అప్పుడు కొంచెం మైనగా బీర్ తాగుదామని ఇప్పుడు చల్లబడు పిల్లగా ఏం పని చేస్తున్నావు ఏమున్నా అమ్మ గిదే వ్యవసాయం చేసుడు ఉన్నది ఏం వ్యవసాయం చేస్తావు దుబాయ్ మస్కట్ పోయిరా తక్కువ ఉన్నది ఆడ పోయిన వాళ్ళు అందరు మరత్తున్నారు ఆడ కట్టడం ఏమన్నా తక్కువ వ్యవసాయం సాధిస్తుంది కావచ్చు పోయిరా సరే అల్లుడు మరి పసుపు మాకు చేసిందా వేసినాము వారం రోజుల నుంచి వాన లేకపోయా అది మొలుచుడే లేదు ఈడ కూడా మస్తు మంది వేసిరు కానీ వాన లేదు ఏం లేదు చూడాలి ఒక వారం రోజులు చూసి అయితే వారిసుకోవాలి వారిస్తే పోతుంది రేపటి నెల ఉండన్న వారిస్తే అయిపోతుంది ఒకవేళ పారించినాక మళ్ళీ గడ్డి అనుకో మంచిగా గడ్డి మందు కొట్టాలి ఏం కాదు
కూర పొయ్యి మీద వేయలేరా వాసన వస్తలేదు ఈ గేడ బాగా ఇంకా కూర రాలేదు సంగములు పాలు ఎత్తురట తీసుకెళ్తాం 10 నిమిషాలు ఎంతసేపు చిటిట్రా అల్లుడు ఏమైనా కావాలా? ఏం బాగా ఏమైనా ఇవ్వాలా చెప్పుర్రి ఏం లేదే బాపు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా మీ అల్లుడు ఎలక్షన్లలో నిలబడతా అని ఎగురుతున్నాడు మీరు ఎట్లా మాకు కట్నం పైసలు పోసేది ఉన్నది కదా 2 లక్షలు అవి వస్తాయి ఇంత ఖర్చులకు పనికొస్తాయని చెప్తున్నాడు ఈ ఓట్లు ఈ రాజకీయాలు మనకెందుకు ఏదెందుకు వ్యవసాయం చేసుకొని మంచిగా బతకక ఈ సర్పంచ్ చేసేది మనకి ఎందుకు బాగా రెక్కల కష్టం చేసుకుంటోళ్ళము అట్లా కదా బామ్మది ఊళ్ళో సపోర్ట్ అంతా మనకి ఉన్నది మనకు మంచి పేరు ఉన్నది అమ్మలక్కలది పోరాల అంతా సపోర్ట్ మనకు ఉన్నది యూత్ వాళ్ళది ఇప్పుడు అట్లనే ఎక్కిస్తారు తాగుతారు తింటారు మళ్ళీ లోపల కొట్టేలో వాళ్ళకే ఎత్తారు అట్లా కాదు బామ్మది ఈసారి ఖచ్చితంగా మనమే గెలిచేటట్టున్నాం ఓ అన్న చిన్నోడు అనుకుంటున్నావు మీ బావ చెప్పు తినే మనిషేనా మీ బావ అసలు ఆల్రెడీ బీగడు భూమి బేరం పెట్టచ్చిండు ఈ తాటి చెట్టు మొక్కపోడు ఏందే నోరు బాగాలేస్తుంది సరే బాగా కూర్చో బావ ఎందుకు కోపం ఎందుకు? అవసరమా మొగల మీకు మాట్లాడు మాట్లాడేది కూర్చో కూర్చో కోపం కదా కూర్చో ఆడోళ్ళు ఉండే తీరు ఉండాలి ఏ తెల్లగన్నది గట్లా పట్టుకుంటావు అన్ని మాటలు ఏం పిల్ల బాగా కోపం కత్తున్నావు అనుకున్నాను లేరా ఆడుకున్నాను లేరా ఏంది కథ సీరియస్ కత్తలో పిల్లలకి నాకు గవర్న అవసరం లేదు నా కట్నం పోసే పైసలు నా కట్నం పోయి బావా ఇంకా 4 నెలల టైం ఉంది కట్నం పైసలు వస్తుంది దివాళికి పోతాను టైమే కాలేదు ఇప్పుడు అడుగుతాను గవర్ని కాదు మామ ఏది మంచో ఏది చెడో నాకు అన్ని కుడితే నాకు పోసే కట్నం పైసలు పోతే కదా ఇవ్వాలి అయ్యో అల్లుడు ఎందుకు కోపం కత్తావు 15 రోజుల పైసలు నీకు అందజేస్తాం కదా ఎందుకు కోపం కత్తావు పోయి బాగా పోయి బిల్లు తీసుకురాపో అటు దాపిస్తారా ఏ బామ్మది ఇటు అద్దు ఇటు ఉంటే అది మనసులో పట్టనే బయటకు పంప తోటలో పోదాం పిల్లగాడు ఏం పని చేస్తుంది మన పని మనం చేసుకోవాలి ఓట్లకు నిలబడతా అనుకుంటుంటా సర్పంచ్ ఓట్ల మనం చెప్తే ఇంటాడు ఆయనే మంచి కాదా మనం చెప్పు తినకుంటే అద్దులు ఉంచుకోవాలి అబ్బో మనిషి కొడితే వాడాలి ఏమనంటే మీది కురికొచ్చి నన్నే 2 చంపుతాడు కానీ 2 చంపితే వాడాలి 4 చంపితే వాడాలి అద్దులు ఉంచుకోవాలి చెప్పాలి మనం పడుడు పడతాం కానీ అద్దులా అన్న ముచ్చట ఉండదు మనల్నే మన ఉంచుకుంటాం కష్టం మనం చేసుకొని బతకాలి అవి వ్యాపారాలు అవి ఇవి చేస్తే మనం బతుకుతామా చెప్పు తినే మనిషి అయ్యా మనిషి ఆ మనిషి ఎవరు చెప్పిన విన్నాడు మరి ఎట్లా ఏది కావాలంటే అది గంతే ఏ తోవకో తెచ్చుకోవాలి మరి ఎట్లా బతుకుతారు అత్తగా పోతుంది అన్న ఆలోచన కూడా లేదు గంతే ఎట్లా బతుకుతారు అట్లా చేస్తే ఏడుగు ఎత్తాడో ఏమో బతుకుంది ఆ మనిషి ఇక సర్పంచ్ ఓట్లకు నిలబడితే మనం బతుకుతామా ఏమో కానీ ఏమాట కామాట చెప్పుకోరా బామ్మది మీ సెల్ల కన్నా 100 వాళ్ళు పోపురా నువ్వు ఎందుకు బావ అట్లా అంటున్నావు ఏమన్నా ఎత్తి ఖరాబ్ చేస్తారా ఒకనాడు ఎగ్ పఫ్ తెమ్మంటే ఆనాడు టైం లేదని చెప్పి తెల్లారి తీసుకుపోయినరా నాకు తెమ్మన్నాడు ఆడు తేలేమని చెప్పి అది ఆనే వాడేసింది అంటే అట్లని బిర్యానీ అడిగింది బిర్యానీ అడిగిన నాడే పట్టుకపోయినరా అంటే నేను అడిగిన నాడే తెస్తావా నేను అడగకన్నా ముందు తేవాలి ఏ గోసర్ అంటే దాంతో ఏగుడు సముద్రంలో ఈగుడు ఒకటేరా ఏ గట్ల ఎందుకంటే బావా చెల్లెకి నువ్వు అంటే మస్తు ఇష్టము ఏమి ఇష్టమో ఏమో పోరా నీ మీద ప్రేమ అది అంతే ఈ మీ సెల్లతోటి సుక్కలే కనబడుతున్నాయిరా సరే అని బావా సర్పంచ్ చేసిన నిలబడతా అంటున్నావు నిలబడితే నిలబడు కానీ భూములు చావలు ఏం అమ్మకు బాకీలు చేయకు జరా కాదురా ఎలక్షన్లు అంటూ వస్తాయి అనుకుంటున్నావా మందికి తాగిపోయింది తినిపోయింది గెలుతామారా మరి తాపితే తినిపితే గెలుతాను గ్యారంటీ ఏమైనా ఉందా అది ఇప్పుడు చెప్పరాదురా అయిపోయినాక తెలుస్తుంది అట్లా కాదు బావా పుసుకుని ఓడిపోయినావు అనుకో ఊళ్ళు ఇచ్చే సంగతి పక్కకు పెట్టు జీవితాంతం ఎందుకు నిలబడ్డాను రాని బాధపడతావు నేను చెప్పేది నువ్వు మనకున్నది 2-3 ఎకరాలు అవి కాపాడుకుంటే మనమే మంచోళ్ళము జరా ఆలోచించు నీకు బిడ్డ ఉన్నది ఆలోచించి పని చేసుకోయాను ఉంటే కానీ అట్లా సర్పంచ్ చేసి నిలబడుతుంది ఇది అంటే చూడు నువ్వే ఆలోచించుకో అంతే అంటారా బా మరి అంతే బావా సరే భూమిలు జాగాల జోలికి అయితే పోను కానీ చూద్దాం ఆలోచన నిలబడితే నిలబడు పైసలు మంచకు ఏం మంచకు నీకు వెనక న్యాయం ఉంటే వాళ్ళు ఓటేస్తారు నువ్వు గెలుతావు ఇప్పుడు పైసలు వచ్చితే గెలుతావు అని గ్యారెంటీ అయితే లేదు సరే తీరా ఇట్లా జోలికి అయితే పోను కానీ ఆలోచిద్దాం బావా నువ్వు ఎంత మంచోడివి బావా అప్పుడప్పుడు సైకోన్లకే చేసినావు అని కూడా
ఈ మనసు మస్తు మంచిది బావా. అరే నన్ను పొగుడుతున్నావా తిడుతున్నావారా నువ్వు? అయ్యో నేను తిడతా బావా, పొగుడుతున్నా నేను, నేను తిడతా. మా అక్క తిట్టినా ఊరినా ఏం చేసినా నప్పసట్లు లేక పడతావు. అరే సూపర్ బావా. నప్పసట్లాడు అంటున్నావారా నన్ను? అయ్యో నప్పసట్లోడా అంటే తప్పు పట్టుకోకు బావా. నప్పసట్లోడా అంటే నీకు ఓపిక బాగుందని చెప్తున్నా, తప్పు పట్టుకోకు నన్ను. నీకు బీర్ తాగింది బాగా ఎక్కిందిరా, ఎక్స్ట్రా ఎత్తున్నావు సపడా గోవాంప. అయ్యో బావా తప్పు పట్టుకోకు నన్ను. ఏం తప్పు అన్న చెప్పు. తిందాంపా సపడా గోవాందా మనం, నీకు బాగా అయిందిరా. ఏమైంది ఇంకోటి తెచ్చుకుందాం. అదదు మరి బాగా ఆకలి అవుతుంది. చెల్లి ఏమంటుంది ఇంటికేనాక? మరి వాసన వస్తలేదు. ఏగా బీర్కి ఏమవుతుంది బావా? ఇంత ఆనంద ఇంత వాసన వస్తుంది. మీ అన్న బొత్తలో దాపిచ్చిండు కక్కుకున్నానే. నీ గట్టు ఒక్క తాగిన ఒక్క బీరుకు వాసన వస్తుంది ఏడన్నా. ఒకటే బీర్ తాగిన. ఏం తాగింది? కళ్ళు ఎర్రగా అయినాయి. బీర్ తాగినా ఎర్రబంది అయినా తాగింది ఒకటే బీర్ అంటే వాసన వస్తుంది అన్నమాట. ఏమో ఎవరికి తెలుసు, నేను వచ్చి చూసినేమో. కూర అయిందా లేదా ఇంత? ఏమంటుంది బాబు చెల్లి? ఈ అద్దెమ ఖరాబ్ గట్టినే పడుతుంది. తమరితో చెల్లి తిందా ఆకలి అవుతుంది. చిట్టి బాబుకి తిందాం తిందాం ఎత్తుండ మామ ఎత్తుండు ఎత్తుండు. కారం బాగా వేయలేవా? ఏంది ఇదంతా? అన్ని కరెక్ట్ కొంచెం సార్ బాబా కూర ఎట్లయింది? కూర మంచిగా నేను కొంచెం కారం అయిందా మరి? ఏది కారం కాదు మా అమ్మ కారం. అబ్బో ఇక అందరు మీ ఇంట్లో లెక్క సప్ప తింటారు కూడా. ఏంటి మా వాళ్ళు కారం బాగా తింటారు. అవునని కూర యాకి వచ్చింది మామ. వచ్చిన నెల శుక్రవారం దేవునికి చేసుకుందాం అనుకుంటున్నాం. ఎట్లుంటుంది అంటావు? పూజ చేసుకుని అల్లుడు మరి మంచిదే. అదే అన్నా. మరి మన ఆడపిల్ల ఒకటి అవసరం ఉంటుంది, ఒకటి పక్క పెడతారా? ఒకటి కాదు, నీకు కావాలి 2 ఇస్తాం బాబా. 2 నెలలు పోతున్నది ఒకటి. నువ్వు ఎప్పుడు వేసుకుంటావు? ఎప్పుడు అప్పుడు తీసుకొస్తాం. ఎప్పుడు మా ఇంట్లోకి వెళ్ళినా అన్ని. అయ్యో బిడ్డ మీకంటే ఏముండదు, 1 కాదు 2 కాదు 4 తీసుకోండి. ఇక్కడ బరాబర్ ఉన్నది, ఇలా బరాబర్ ఉన్నది. మధ్య సరిపోయింది. రమ్మంటేనేమో రారు కానీ వచ్చినాక ఎంత కలిసి నా వెళ్ళి. పిల్లగాన్ని మంచిగా చూసుకో, కొంత పిల్లని మంచిగా చూసుకో. పిల్లని గుద్దకు, కొట్టకు, తిట్టకు. అవునా అల్లుడు? సరేనా? పిల్లని మంచిగా చూసుకో. సరేనా? మీరు ఎందుకు కొడుతుర్రు? అదేలా బావకి చెప్పాలి కదా, మన కోపం వస్తే కొట్టు, 2 దెబ్బలు గుద్దు, ఏం కాదు. మళ్ళీ ఒకసారి మంచిగా చూసుకో. వెళ్ళగా బావా, పోయినాక ఫోన్ చేయి మరి. సరే చిట్టి మెల్లంగా, చిట్టి మెల్లంగా అన్నది. హాయ్ ఫ్రెండ్స్, నా పల్లె నా బలగం ఛానల్లో మీ ముందుకు మంచి మంచి కంటెంట్ తోటి, షార్ట్ ఫిల్మ్స్ తోటి ముందుకు వస్తున్నాం. మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అట్లనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. మా వీడియోలని అది పెట్టిన వెంటనే చూడాలని అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు సపోర్ట్, ఇంకా మంచి మంచి కంటెంట్లతో మీ ముందుకైతే వస్తాం. మేము మంచిగా చేస్తాం, మిమ్మల్ని నవ్విస్తాం. మాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.